కిట్టు 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 లేనన్న. లేనన్న పొద్దున్నే ఏంటి లేనన్న, బడికి టైం అవుతుంది. కిట్టు లెగు, రెడీ అవ్వు, పాలు తీసుకొని వస్తా. నేను చదివే చదువుకి ఇలా బ్యాగు ఈ బుక్కులు. ఈ పాలు తాగి బడికి పో నాన్న. నాకు పాలొద్దు ఏమొద్దు, నేను బడికి పోను. ఈ గన్ని తాగు నాన్న, ఏం కాదు. పాలొద్దు ఏమొద్దు, బడికి పోను నేను. ముందు సెల్ పక్కన పెట్టి బడికి రెడీ అవ్వు. నేను బడికి పోను నాన్న, కడుపు నొత్తుంది నాన్న. ఇలా ఒక్కరోజు బడికి పోను నాన్న, ప్లీజ్ నాన్న. నువ్వు ఎట్టయితే మాటైనావు కానీ ప్రసాద్, మావుని వచ్చి బడికి తీసుకెళ్ళండి అమ్మా. నాన్న వద్దు నాన్న, ఇలా ఒక్కరోజు బడికి పోను నాన్న, వద్దు నాన్న. వీళ్ళు ఏం చేస్తారో తెలియదు. ఇక్కడి నుంచి అయితే బడికి తీసుకెళ్ళండి ఫస్ట్. కిట్టు లెగు. నాకు జ్వరం తగిలిందన్న. లెగు. ఏమైంది? లెగు సరే. బాగా తగిలిందన్న, ఇలా బడికి పోను నాన్న. సూన్ నాన్న, నాన్న సూన్ నాన్న. సైతే ఎక్కువ నాన్న, జ్వరం బాగా తగిలింది నాన్న. సూన్. ప్రసాద్ వీడి మళ్ళీ ఒక కహానీ చెప్తున్నాడు, నిన్నటాలకు వచ్చి తీసుకెళ్ళండి ఇక. అట్టబైండు తీసుకొద్దాం పారా. వీళ్ళు మీకు కనిపించినారా? మాకు కూడా కనిపించలేదు. అటెళ్ళి చూద్దాం పారా. అదే మీరు ఇటుపోని అడిపోతా. వాడు పుస్తకాలు తీయండి రా. ఈడిపిండి ఎంత బాగుంది. కిట్టు నా పెన్ నాకు ఇచ్చే. నా పెన్ తిరిగింది. కిట్టు నాది నాకు కనిచ్చే. ఏం చేస్తున్నారో? డిస్టర్బెన్స్ ఏందిరా అక్కడ? సార్ నా పెన్ను కిట్టు ఎరగొట్టిండు సార్. సార్ నేను ఎరగొట్టలేదు సార్, ఇది నా పెన్ను సార్, వాడే ఎరగొట్టిండు. అరే కిట్టు లేరా? ఎరగొట్టింది నేను చూసి, నువ్వు చేయబట్టు. నువ్వు నాకు తెలియదు సార్, నేను ఎరగొట్టలేదు సార్. బా 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 సార్ బా. ఒరే నన్ను ఎందుకు గెలుతున్నావురా? అరే నేను కాదురా. ఒరే మళ్ళీ ఎందుకు గెలుతున్నావురా? వాడి దగ్గరకి ఇచ్చింది వీడ్రా. సార్ సార్ వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు సార్. అరే కిట్టు నువ్వు ఆగురా. సార్ వాడే సార్ గిల్లేది. వాడే సార్ నన్ను కొట్టింది, వాడు కొట్టిందని నేను కొట్టింది సార్. మళ్ళీ అబద్ధాలు ఆడుతున్నారా? బా వద్దు సార్, వద్దు సార్. బా వద్దు సార్, వద్దు సార్. కిట్టు కిట్టు. చెప్పండి సార్. మళ్ళీ మా కిట్టు ఏం చేశాడు? మీ అబ్బాయి ఉన్నాడా? ఆడుకోవడానికి బయటికి వెళ్ళాడండి. ఏం జరిగింది? కిట్టు అల్లరి ఎక్కువ అవుతుంది, పిల్లలందరినీ కొడుతున్నాడు, బయట తిరుగుతున్నాడు, చదవట్లేదు. సార్ వాడి విషయం నేను చూసుకుంటాను, వాడికి చెప్తలేండి సార్ ఎలా ఉండాలో ఏంటి. ఆగరక్కడ. ఎడిపోతున్నారా? వాలీబాల్ ఆడుకొని వస్తాను. ఇందాకలే సార్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు, ఇవాళ నుంచి ఇంట్లో ఫుడ్ పెట్టాను, నీ ఫుడ్ నువ్వే చూసుకో. నేను తినడానికి అన్నం కూడా సంపాదించుకోలేనా? ఏదో ఫ్లోలో అన్నం కానీ ఇప్పుడు తినడానికి ఎలా ఏమొస్తుంది? ఆకలి అవుతుంది బాగా. ఈడెవడో బకరగాడు దొరికిండు. ముందైతే వెళ్ళి మంచిలు తెచ్చుకుందాం. రే కిట్టు ఆగరా. అంకుల్ అంకుల్. చెప్పు చిన్న. అంకుల్ మీ వాడు నాన్న మాకు తీసుకొని పారిపోయాడు అంకుల్. అవునా? అరే కిట్టు అది అవుట్ బాల్ రా, అవుట్ బాల్ రా.
అంకుల్ మీ కిట్టుగాడు చెయ్యరు కొట్టిండు. మా కిట్టు అల్లరివాడు అనుకున్నానే కానీ ఇలా ఇంటి మీదకి గొడవలు తీసుకొస్తాడని అనుకోలేదు. తను ఇలానే చేస్తూ పోతే ఎలా చదువుకుంటాడు, ఎలా పైకి ఎదుగుతాడు? తనని ఎలాగైనా మార్చాలి. ఏం చేయాలి? నా వల్ల మా నాన్న ఎంత బాధపడుతున్నాడు. నేను మా నాన్నకు నచ్చేటట్టు మారిపోవాలి. ఇప్పటి నుంచి మంచిగా మారిపోవాలి. నేను ఎలాగైనా మారిపోవాలి. అరే నీది గుంట్లో పడ్డది రెండు లాస్ట్ రా. అరే లేరా మట్టి అంటే మీరు చూసుకోరా, నేను తాగు. అరే ఓకేరా. చెప్పండి సార్, మళ్ళీ మా కిట్టు ఏం చేశాడు? మీ వాడు ఏం చేయలేదండి, మంచి మార్కులు తెచ్చుకున్నాడు. ఈసారి బాగా చదివాడు. నిజంగా చదువుతున్నాడా? ఈ మధ్య అలరేం చేయట్లేదు, మారిపోయాడు. చాలా మారిపోయాడు. వాడిని ఏమనుకోండి. కిట్టు ఇప్పటికైనా మారారా? అదే సంతోషం మాకు. ఈ లోకంలో మనం ఎంతగా ద్వేషించినా కానీ మనకి తిరిగి స్వచ్ఛమైన ప్రేమను అందించేది ఒక్క మన తల్లిదండ్రులు మాత్రమే. మనం చేసే పనుల వల్ల కానీ తప్పుల వల్ల కానీ మన తల్లిదండ్రులకు మాట రాకుండా చూసుకోవాలి. అలా చూసుకున్న రోజే నువ్వు నిజంగా వాళ్ళని హ్యాపీగా ఉంచినట్టు.